హాయ్ వ్యూవర్స్, బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయలేదు అంటే 100% సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే వీ గెట్ యూ ఆల్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ రియల్ ఎస్టేట్ త్రూ రియల్ బుక్. సో ఇవాళ మనం మాట్లాడబోయేది ఈజ్ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్. ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్లో పెరిగిందా తగ్గిందా? లాస్ట్ 2 years నుంచి చాలా హీట్ టాపిక్. ఇట్ ఈస్ అ డిబేటబుల్ టాపిక్ ఆల్సో. సో ఇన్ ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మనకి ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. 40-60% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనీ ఈజ్ త్రూ ఎన్ఆర్ఐస్. అది ఏ రీజియన్ నుంచి అయినా, ఏ కంట్రీ నుంచి అయినా మనకి మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకే వాపస్ వస్తుంది. ద రీజన్ ఈజ్ మనకి అబ్రాడ్ కంట్రీస్లో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ. వాళ్ళు బ్యాంకులలో డబ్బులు వేసుకున్నా మనకి ఇండియాలో ఉన్నంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి రాదు. సో అప్రిసియేషన్ రావాలి అనుకుంటే మాత్రం బల్క్ మనీ వెన్ యూ హ్యావ్ రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో దీనికంటే ముందు ఎన్ఆర్ఐస్ ఎలా డబ్బులు సంపాదించేవాళ్ళు అంటే ప్రీ లాంచ్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఒక బ్రాండెడ్ బిల్డర్ దగ్గర అప్రూవల్ రేరా ఉందా లేదా చెక్ చేసేసుకొని వాళ్ళు హ్యూజ్లో అంటే ఒక్కొక్కరు 4 flats, 5 flats, 6 flats or 10 flats అలా కొని ప్రీ లాంచ్లో అంటే కాంక్రీట్ లెవెల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇన్వెస్ట్ చేసేసుకొని హ్యాండ్ ఓవర్ టైం అంటే రెడీ టు మూవ్ ఇన్ టైంలో దే ట్రేడ్ దట్ ప్రాపర్టీ. సో హ్యూజ్ మార్జిన్స్ వచ్చేటివి. ఇప్పుడు మనం ప్రీ లాంచ్లో ఒక 5,000, 6,000 పర్ ఎస్ఎఫ్టీ తీసుకుంటే అట్ ద టైమ్ ఆఫ్ పొజిషన్ అది 10,000కో 12,000కో వెళ్తుంది. సో ఆ ఒక మార్జిన్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు మన ఎన్ఆర్ఐస్. సో ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఇన్ ఎన్ఆర్ఐ ఏంటంటే కొంచెం తగ్గింది లాస్ట్ 2 years నుంచి. రీజన్ ఏంటంటే హ్యూజ్ ప్రాపర్టీస్ అంటే హ్యూజ్ ఇన్వెంటరీ ఇన్ రియల్ ఎస్టేట్. మనకి హై రైజ్ అపార్ట్మెంట్స్, స్కై స్కేపర్స్ చాలా ఎక్కువ అయ్యాయి. సో ఇప్పుడు నేను ఒక ప్రాపర్టీ కొన్నా ఒక 4 years or 5 years డౌన్ ద లైన్ నేను అది అమ్మగలుగుతానా లేదా అనే కాన్ఫిడెన్స్ అది తగ్గటం వల్ల ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ మధ్యలో మనకి బాగా తగ్గాయి. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్, ఇప్పుడు లాస్ట్ ఒక 6 to 7 months నుంచి మనం ట్రెండ్ చూస్తే ఎన్ఆర్ఐ మార్కెట్ ఈజ్ అగైన్ బూమింగ్. అది ఎందుకు అంటే మార్కెట్ మళ్ళీ స్టేబుల్ అవ్వటం స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ థింగ్ ఈజ్ ఆల్ ఓవర్ ఇండియాలో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ ఓన్లీ ఈజ్ పర్ఫార్మింగ్. వేరే ఏ మెట్రో సిటీస్లో చూసుకున్నా రియల్ ఎస్టేట్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్. కానీ హైదరాబాద్ స్టాగ్నెంట్ ఉన్నా కూడా మన బిల్డర్స్ ఇంకా కడుతున్నారు, మన వాళ్ళు కొంటున్నారు. సో ఈ ఒక 2 years వెయిట్ అండ్ వాచ్ టైం తర్వాత ఓవరాల్ అనాలిసిస్ అంటే ఒక ఓవరాల్ అనాలిసిస్లో వీళ్ళు చూసుకునేది ఏంటంటే హైదరాబాద్ మార్కెట్ పడట్లేదు, స్టాగ్నెంట్గా ఉండిపోయింది. సో ఈ స్టాగ్నెన్సీలో కూడా వాళ్ళ మనీ ఈజ్ సేఫ్ కాబట్టి ఎన్ఆర్ఐస్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ బ్యాక్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది ఈజ్ ఇన్ ప్రీ లాంచ్ ప్రాపర్టీస్. మనకి మంచి మంచి బ్రాండెడ్ బిల్డర్స్ దగ్గర ఏదైతే అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ట్రెండ్లో కొంచెం మారింది. అదేంటంటే వాళ్ళు ఓపెన్ ప్లాట్స్ అండ్ అగ్రీ ల్యాండ్స్లో కూడా పెట్టడానికి ఇష్టపడుతున్నారు. అగ్రీ ల్యాండ్స్ ఎన్ఆర్ఐ కెనాట్ బై అనేది అందరికీ తెలిసిందే. బట్ ఎస్, దే ఆర్ బయింగ్ అండ్ రిజిస్టరింగ్ ఇట్ ఆన్ దేర్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ప్లాటింగ్లో ఇప్పుడు వాళ్ళు అంటే ఎన్ఆర్ఐ సెగ్మెంట్లో ఇప్పుడు ప్లాటింగ్ ఏ ఏరియాస్లో డిమాండ్ ఉంది అంటే మనకి ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల. ద ప్రెసెంట్ ట్రెండ్ ఫర్ ఎన్ఆర్ఐ మార్కెట్ ఈస్ మనకి తుక్కుగూడలో విల్లాస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, విల్లా ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్లస్ అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే కొత్త నియోపోలిస్, కోకాపేట్ ఏదైతే కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయో లైక్ గోద్రేజ్ ప్రాపర్టీస్, మనకి బుద్వేల్లో ప్రెస్టీజ్ ప్రాపర్టీస్, ఇలాంటి ప్రాజెక్ట్స్లో కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ ఎంక్వైరీస్ అయితే మాకు వస్తున్నాయి. అంటే విచ్ మీన్స్ దట్ పీపుల్ స్టార్టెడ్ ఎంక్వైరీ. సో ఎన్ఆర్ఐ మార్కెట్ ఈస్ పికింగ్ అప్ అగైన్ ఇన్ ఇండియా, ఎస్పెషలీ ఇన్ హైదరాబాద్. ఎర్లియర్ చూసుకుంటే ఎన్ఆర్ఐస్తో కంపేర్ చేసుకుంటే మనకి పూణే, గుర్గాం లాంటి సిటీస్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఉండేటివి. కానీ ఇప్పుడు మన ప్రెసెంట్ సిట్యుయేషన్ ఇన్ హైదరాబాద్ ఎలా ఉంది అంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ హైదరాబాద్. ద రీజన్ ఫర్ ఎన్ఆర్ఐ పీపుల్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ ఈజ్ బ్రాండెడ్ బిల్డర్స్. ఇంకొకటి మనకి లోకల్ మార్కెట్ కంటే కూడా అవుట్ సైడ్ నుంచి అంటే పాన్ ఇండియా లెవెల్లో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తారో అలాంటి బ్రాండెడ్ బిల్డర్స్ మనకి హైదరాబాద్లో ల్యాండ్ అవ్వటము, వాళ్ళ ప్రాజెక్ట్స్ని వాళ్ళు అప్హోల్డ్ చేయటం వల్ల ఏమైందంటే ఎన్ఆర్ఐ ఇంట్రెస్ట్ని వాళ్ళు చాలా అట్రాక్ట్ చేస్తున్నారు. బికాస్ బ్రాండెడ్ బిల్డర్స్ వేర్ దే ఆర్ డూయింగ్
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సత్వా గ్రూప్ తీసుకోండి, సత్వా గ్రూప్ ఈజ్ డూయింగ్ వెల్ ఇన్ బెంగళూరు, ఇప్పుడు సత్వా ఈజ్ డూయింగ్ వెల్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. సో ఒక ఎన్ఆర్ఐ క్లయింట్ నమ్మడానికి ఏముంది, వాళ్ళు వేరే సిటీస్లో చేశారు, హైదరాబాద్లో కూడా చేస్తున్నారు. సో దే డూ ట్రస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ప్రెస్టీజ్, అదర్వైజ్ టేక్ బ్రిగేడ్ గ్రూప్, వీళ్ళందరూ ఆల్ ఓవర్ ఇండియాలోనే పర్ఫామ్ చేసిన బిల్డర్స్. సో ఇలాంటి బిల్డర్స్ మనకి హైదరాబాద్లో రావటం వల్ల డెఫినెట్లీ వేరే స్టేట్స్లో నుంచి వచ్చిన ఎన్ఆర్ఐస్ కూడా దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఇది కాకుండా మనకి కమర్షియల్ యాక్టివిటీస్ అంటే కమర్షియల్ స్పేస్లో ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు పెరుగుతూ ఉంది. ఎర్లియర్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, కానీ రెసిడెన్షియల్ మార్కెట్లో రెసిడెన్షియల్ ఏదైతే మనకి ఎక్స్ట్రా ఎస్ఎఫ్టీ మనకి అవైలబిలిటీ ఉందో దానివల్ల ఇప్పుడు కమర్షియల్ స్పేసెస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సో మెనీ కంపెనీస్లో వాళ్ళకి గ్యారంటీడ్ రెంటల్ స్కీమ్స్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే వన్స్ ద ప్రాపర్టీ ఈజ్ కంప్లీటెడ్ వాళ్ళు దానికంటే ముందే టెనెంట్స్ని తెచ్చుకుంటున్నారు కాబట్టి గ్యారంటీడ్ రెంటల్ అయితే ఉంది చాలా ప్రాపర్టీస్కి. సో ఎన్ఆర్ఐస్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ కమర్షియల్ యాక్టివిటీస్ ఆల్సో. సో ఎన్ఆర్ఐ ఫండింగ్ అనేది మళ్ళీ ఇట్ స్టార్టెడ్ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ వెల్. కాకపోతే దానికంటే ముందున్న సెగ్మెంట్ కంటే ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా డైవర్సిఫై అయ్యిందే తప్ప ఎన్ఆర్ఐ మార్కెట్ ఈజ్ నాట్ గోయింగ్ డౌన్ ఎనీమోర్. సో ఎన్ఆర్ఐస్ ఇప్పుడు కూడా మీకు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే మనకి హైదరాబాద్లో ఉన్నాయి. అండ్ ప్లీజ్ డూ రిమూవ్ దిస్ కాన్సెప్ట్ ఫ్రమ్ యువర్ మైండ్ దట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈస్ ఫాల్ అండ్ డౌన్. అది తప్పండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈస్ జస్ట్ స్టాగ్నెంట్. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ అంటే హైదరాబాద్ కంపెనీస్ ఆర్ ఇన్వెస్టింగ్ ఆర్ అట్రాక్టింగ్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. మనకి ఇండియాలో చాలా ప్లేసెస్ నుంచి బిజినెస్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ బయింగ్ ఇన్ అవర్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లైక్ కోకాపేట్, నియోపోలిస్లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. సో ఈ రకంగా చూసుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేస్తుంది హైదరాబాద్. సో ఎన్ఆర్ఐస్కి కూడా దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ వేర్ దే కెన్ కమ్ బ్యాక్ అండ్ స్టార్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఎన్ఆర్ఐస్కి బెస్ట్ వే ఆఫ్ అప్రిసియేషన్ ఏంటంటే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, కమర్షియల్ ప్రాజెక్ట్స్ అండ్ ఓపెన్ ప్లాట్స్. ఈ 3 సెగ్మెంట్లో మాత్రం మీకు మంచి స్కోప్ ఉంది అండ్ యువర్ మనీ ఈజ్ గ్యారంటీడ్ ఇన్ దీస్ సెగ్మెంట్స్. సో ఎన్ఆర్ఐ మార్కెట్ పడిపోయింది అనేది కాదు, కానీ ఎన్ఆర్ఐ మార్కెట్ మళ్ళీ పికప్ అయింది. ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ ద మార్కెట్ ఈజ్ టేకింగ్ ఓవర్. సో ఎన్ఆర్ఐస్ హూ ఎవర్ ఈజ్ వాచింగ్ దిస్ వీడియో, మీరు అసలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే హైదరాబాద్ మార్కెట్లో క్లాష్ అనేది ఉండదు. సో డూ కంటిన్యూ ఇన్వెస్టింగ్ ఇన్ టు హైదరాబాద్. ఎందుకంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో ద ఓన్లీ వన్ స్టేట్ విచ్ ఈస్ పర్ఫార్మింగ్ ఈజ్ ఓన్లీ హైదరాబాద్ ఇన్ రియల్ ఎస్టేట్. దీనికి కూడా రీజన్ ఈజ్ ఎక్సెస్ ఆఫ్ ల్యాండ్ బ్యాంకింగ్ మన దగ్గర ఉండటం అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ ఆల్సో. సో ఒక సిటీ గ్రో అయినాక ఇంకా ఆ సిటీలో రియల్ ఎస్టేట్ పడిపోతుంది అనుకోవటం చాలా తప్పు. సో this market is stable and Hyderabad is doing really good with NRI investments.